వెల్కమ్ టు అభిరామ్ ఐఏఎస్. దిస్ ఇస్ మహేందర్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ సెషన్లో మనం ఏపీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవడం జరిగిందనమాట. అంటే మొత్తం 3 ఫేజెస్లో ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. ఫేజ్ 1లో వచ్చేసరికి అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏముంటాయి వాటిలో, ఈ జూనియర్ లెక్చరర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ ఫేజ్ 2లో వచ్చేసరికి గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ అని చెప్పేసి ఇట్లా రిలీజ్ చేశారు. ఫేజ్ 3లో వచ్చేసరికి గ్రూప్ 2కి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 1 వచ్చేసరికి మే 15th, ఫేజ్ 2 వచ్చేసరికి ఆగస్ట్ 15th, ఫేజ్ 3 వచ్చేసరికి సెప్టెంబర్ 15th రోజున ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుద్దని చెప్పేసి ఏపీపీఎస్సీ మనకు క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2కి మొత్తంగా 750 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th రోజు ఉంటుంది, 15th వస్తుంది. దీనికి సంబంధించి 750 పోస్టులు అనేవి మనకున్నాయి. జనరల్గా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే అసలు గ్రూప్ 2 మీద ఐడియా లేని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇవన్నీ మాట్లాడటం జరుగుతుంది. గ్రూప్ 2 అంటే అది ఇందులో గజిటెడ్, నాన్ గజిటెడ్ పోస్టులు అని చెప్పేసి ఉంటాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ ఎంఆర్ఓ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్ కానీ ఇట్లాంటివన్నీ పోస్టులన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఏసీటీఓలు, ఏఎస్ఓలు, తర్వాత సెక్రటరేట్లో పనిచేసే వాళ్ళు, జూనియర్ అసిస్టెంట్లు, ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ యొక్క జాబ్ని క్రాక్ చేయడానికి మనం ఏం చదవాలి, అసలు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. చూడండి, మీకు గ్రూప్ 2 అనేది 2 ఫేజెస్లో జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్ రాయడానికి అర్హులు అనమాట. స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం మీకు 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటా 5 కాంపోనెంట్స్ అంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఈ 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈచ్ కాంపోనెంట్కి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ ఈజ్ 1 మార్క్ ఉంటుంది అన్నమాట. నేను ఆ సిలబస్ కాపీ కానీ ఏపీపీఎస్సీ నుంచి డౌన్లోడ్ చేసిన సిలబస్ కాపీని మీకు ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, ఒకసారి చూడండి. ప్యాటర్న్ మనం ఏం చెప్పామంటే గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీలో లేదంటే స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటా 5 కాంపోనెంట్స్ అంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఒక్కొక్క దానికి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. 30 క్వశ్చన్లు వస్తాయి మీకు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. అంటే ప్రతి సెక్షన్ కూడా 30 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. మిగతా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఏపీపీఎస్సీలో జిఎస్ పేపర్ అని చెప్పేసి మొత్తం కలిపి 150 మార్క్స్కి ఉండేది పేపర్ అంతా కూడా. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఈచ్ సెక్షన్ని డివైడ్ చేయడం జరిగింది. ప్రిసైజ్డ్ సిలబస్ అనేది ఉందన్నమాట. ఇండియన్ హిస్టరీలో కూడా ఏ టాపిక్స్ చదవాలి, జాగ్రఫీలో కూడా ఎలాంటి టాపిక్స్ చదవాలి, సొసైటీలో కూడా ఏ టాపిక్స్ ఉన్నాయనేది మనకు క్లియర్ కట్గా వాళ్ళు సిలబస్లో అనేది మెన్షన్ జరిగింది. అదేవిధంగా జాగ్రఫీలో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి క్యారీస్ 1 మార్క్, 30 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఈ ప్యాటర్న్ కానీ చూస్తే ఈజీగా ఈ ప్రిలిమినరీని క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి సిలబస్లోకి కానీ వెళ్తే చూడండి, ఇండియన్ హిస్టరీ సిలబస్ ఉంది. ఈ ఇండియన్ హిస్టరీ సంబంధించి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని చెప్పేసి. ఏన్షియంట్లో కూడా మనకి సిలబస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. గమనించాలి, చరిత్ర పూర్వయుగం ఇవి సిలబస్లో లేవండి. మొత్తం చదవాల్సిన పని లేదు. శాతవాహనులు అని చెప్పేసి చరిత్ర పూర్వయుగము, దానికంటే నవీన రాతియుగము, ఇలాంటివన్నీ చదవాల్సిన అవసరం లేదు. సిలబస్లో ఏవైతే ఉన్నాయో ప్రిసైజ్డ్గా అవి మాత్రమే చదివితే సరిపోతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది,
వేదిక్ ఏజ్ ఉంది, బుద్ధిజం జైనిజం ఉంది, మౌర్యన్ ఎంపైర్ ఉంది, గుప్తా ఎంపైర్ ఉంది, ఆ తర్వాత హర్షవర్ధన్ ఉంది. ఈ టాపిక్స్ మాత్రమే చదవాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ కానీ చూసినట్లయితే మనకి లాస్ట్ టైము 2023లో ఇదే ప్యాటర్న్లో ఉన్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఏమడిగారు, హరప్పా యొక్క సైట్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా బుద్ధిజం నుంచి కానీ తీసుకున్నట్లయితే హర్మక అనే ఒకటి ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అన్నారు, అంతేనా. నెక్స్ట్ మౌరియన్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ యొక్క అశోకుడి యొక్క పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఎక్కడ లూంబినీకి సంబంధించి యొక్క టాక్సేషన్ అనేది తగ్గించడం జరిగింది అని క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా మౌరియన్స్ లో శుల్కాధ్యక్ష అంటే ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. ఇట్లా ఏవైతే సిలబస్ లో మెన్షన్ చేశారో వాటి మీద మాత్రమే క్వశ్చనింగ్ ఉంది. అదేవిధంగా గుప్తా గాని తీసుకున్నట్లయితే వరాహమిహిరుడు దేనికి ఏ రంగానికి సంబంధించిన వారు అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. అంటే సిలబస్ లో ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్లే అడగటం జరుగుతుంది. హర్షవర్ధన టాపిక్ తీసుకోండి. ఈ హర్షవర్ధన టాపిక్ లో ఆయన రాసిన బుక్స్ అడిగారు, ఆయన రాయని బుక్ ఏంటి అని అడిగారు. రత్నావళి, కాదాంబరి ఇట్లా ఇచ్చి, కాదాంబరి అనేది హర్షవర్ధనుడు యొక్క ఆస్థానంలో ఉన్న పండితుడు రాసిన బుక్ అనమాట. అట్లా మిక్స్ చేసి అడగటం జరిగింది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే సిలబస్ ఏదైతే ఉందో దాని వరకు చదివితే సరిపోతుంది. మిగతా అవుట్ ఆఫ్ వెళ్ళి వేరే అంతా కూడా గ్యాదర్ చేసుకొని ఆ బుక్స్ అని రాసుకొని చదవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2 సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో అది చదివితే సరిపోతుంది. అదే మిడివల్ హిస్టరీ కూడా అంతే. చోళా డైనాసిటీ ఇచ్చారు, ఢిల్లీ సుల్తాన్స్ ఇచ్చారు, మొఘల్స్ ఇచ్చారు, తర్వాత శివాజీ అండ్ మరాఠీస్ ఇవ్వటం జరిగింది అనమాట. ఈ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. చోళా డైనాసిటీ ఉంది, ఉత్తర మెరుగు శాసనం మనకు చాలా ఫేమస్. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్లో ఫేమస్ క్వశ్చన్ లాస్ట్ టైం గ్రూప్ 2లోనూ రావడం జరిగింది అనమాట. ఈ ఎవరైతే నేను మాట్లాడానో అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ, ఫిరోజ్ షా తుగ్లక్ కానీ, ఇల్టుట్మిష్ కానీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ, వీళ్ళ నేమ్స్ అన్ని ఒక సైడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు, గుర్రాలపై ముద్రలు వేయటం జరిగింది. ఎందుకు అలా చేశాడు? నాణ్యమైన గుర్రాలు అనేవి అరేబియన్స్లోకి వెళ్లకుండా ఉండటం కోసం. అదే ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్నాడు, నీటిపారుదల సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు, టోకెన్ కరెన్సీని తీసుకొచ్చాడు. ఇవి ఒక సైడ్ ఏమో కింగ్స్ పేర్లు ఇవ్వడం జరిగింది, మరొక సైడ్ ఏమో వాళ్ళు చేసిన సంస్కరణలు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ద సిలబస్లో మాత్రమే క్వశ్చనింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వచ్చిన సిలబస్ని క్లియర్గా చదివితే సరిపోతుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ ఎంపైర్ తీసుకోండి. మొఘల్ ఎంపైర్లో లాస్ట్ టైం క్వశ్చన్ ఏ విధంగా అవడం జరిగింది, హుమాయూన్ కాలం నాటికి సంబంధించి మొఘల్ యొక్క పెయింటింగ్స్ మీద మొత్తం ఎంటైర్ మొఘల్ పెయింటింగ్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. నేను పీవైక్యూస్లో లాస్ట్లో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనేది. హుమాయూన్ టైంలో వచ్చారని చెప్పారు, ఆ తర్వాత జహాంగీర్ టైంలో ఏ విధంగా ఉందన్నారు, తర్వాత అక్బర్ టైంలో ఏ విధంగా జరిగిందన్నారు. ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. మీకు ఎప్పుడైనా సరే ఇండియన్ హిస్టరీలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి క్వశ్చన్ అడిగితే జనరల్ నాలెడ్జ్ మీద అడగాలి. అంటే మొత్తం అక్కడ ఏదైతే ఉందో అదే దాని మీద. అవి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ఓకేనా, శాసనాలు అయి ఉండొచ్చు, లేదంటే బుక్స్ అయి ఉండొచ్చు, ఓకేనా, లేదంటే వాళ్ళు రాసిన రచనలు అయి ఉండొచ్చు, ఆ టైంలో ఎవరున్నారు అని చెప్పేసి. ఇదంతా కూడా ఏంది, స్టాటిక్ బేస్ మీద ఉంటుంది. ఇంకొక ప్యాటర్న్ ఏం జరుగుద్దంటే వాళ్ళకి సంబంధించినవి ఇచ్చి వీళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళని కానీ, ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముందని కానీ, ఆ ఇన్స్క్రిప్షను ఏ భాషలో రాయబడిందని కానీ, ఇట్లా కొంచెం అనలైటికల్గా వెళ్ళొచ్చు. లేదా వాళ్ళ యొక్క మొత్తం పీరియడ్కి సంబంధించి, ఇప్పుడు ఇందాక అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్కి సంబంధించి చెప్పాను. ఎంటైర్ ఢిల్లీ సుల్తాన్లో ఏవైతే సంస్కరణలు జరిగినాయో వాటి మీద క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఎంటైర్ పీరియడ్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వటం కానీ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొఘల్స్లో వచ్చిన క్వశ్చన్ ఉంది అంటే ఎంటైర్, అంటే ఒక కల్చరల్గా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ వాటికి సంబంధించిన విషయాన్ని 4 స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చి అడగొచ్చు. ఇంతకుముందు గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏం చేశారంటే మొత్తం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి వాళ్ళ యొక్క దేవాలయాలు ఉంటాయి కదా, ఈ దేవాలయాలని, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో
ఈ టెంపుల్స్ని వివిధ రాజవంశాలు నిర్మించిన దాని ప్రకారం కాలానుక్రమంగా ఉంచమన్నాడు, క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు అనమాట. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా రావచ్చు, మనము చదివే విధానం అనేది సిలబస్కి తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది, సిలబస్లో ఉన్నవి చదివితే సరిపోతుంది. రైటా? నెక్స్ట్ మోడ్రన్ చూడండి. ఈ మోడర్న్ హిస్టరీలో వచ్చేసరికి 1857 రెవల్యూషన్ నుంచి ఇక్కడ మాత్రం మొత్తం కంప్లీట్గా మోడర్న్ హిస్టరీ అంతా కూడా సిలబస్లో ఇవ్వడం జరిగిందనమాట. క్వశ్చన్స్ ఎందుకంటే ఈ ఏదైతే ఇక్కడ సిలబస్లో ఇచ్చారో అది మొత్తము ఇంతకుముందు మోడర్న్ హిస్టరీలో, ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఏదైతే ఉందో అంతవరకు కంప్లీట్గా కవర్ చేశారు. మిడివల్ ఎన్షియంట్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిడివల్లో కానీ ఎన్షియంట్లో కానీ సిలబస్లో లేని అంశాలు చదవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాస్ సిలబస్లో లేదు, అది మెయిన్స్లోకి వచ్చేసరికి ఏపీ హిస్టరీలో కవర్ అవుతుంది. విజయనగరం ఎంపైర్ సిలబస్లో లేదు, అది చదవాల్సిన పని లేదు. ఓకేనండి, అది. నెక్స్ట్ జాగ్రఫీ పార్ట్కి రండి. మనకి ఇంతకుముందు జాగ్రఫీ ఎలా ఉండదంటే, అంటే 2018 ఆ టైంలో గ్రూప్ 2 ఎవరన్నా కానీ రాసి ఉంటే వాళ్ళకి ఎట్లా ఉండదంటే ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ ఉండేది. ఇండియన్ జాగ్రఫీలో ఇండియా యొక్క సైజ్ అండ్ లొకేషన్, ఇండియా ఉనికి అని, భౌగోళిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, నదులు, నేలలు, పరిశ్రమలు, వ్యవసాయము, రవాణా, ఈ అంశాలు ఉండేవి. ఓన్లీ ఇండియాకి మాత్రమే పరిమితమై ఉండేవి. దాంట్లో ఏపీతో కంబైన్ చేసి చదివేవాళ్ళు అనమాట. కానీ ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అట్లా లేదు. చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఓల్డ్ జాగ్రఫీ కవర్ అవుతుంది అనమాట. సోలార్ సిస్టమ్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, ఫిజియోగ్రఫిక్ డివిజన్స్, ఇండియా యొక్క ఫిజియోగ్రఫిక్ డివిజన్ చదివేటప్పుడు అవి అర్థం కావాలంటే ఈ యొక్క ల్యాండ్ ఫార్మ్స్ కానీ వాటి యొక్క ఫీచర్స్ కానీ ఏ విధంగా ఫామ్ అయినాయి అనేది తెలియాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క ప్లెయిన్స్ గురించి చదువుతున్నారు. బంగర్, టెరాయ్ ఇట్లాంటి మైదానాల నేమ్స్ ఏర్పడతాయి అనమాట. ఈ మైదానాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అరావళి పర్వతాలు కానీ, హిమాలయ మౌంటైన్స్ కానీ ఈ విధంగా ఏ విధంగా ఫామ్ అయినాయి అని చెప్పేది మొత్తం కూడా, ఆ టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ కవర్ అవుతాయి అంటే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ వాటి యొక్క ఫీచర్స్ దాంట్లో కవర్ అవటం జరుగుతుంది. అదేవిధంగా క్లైమేట్ కానీ తీసుకున్నాం అనుకో, ఇన్సోలేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటివి, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిమైన పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం చూస్తాయి, అంతేవిధంగా టెంపరేచరు ఉనికి, టెంపరేచర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. నేనేం చెప్తలుచుకున్నా అంటే జనరల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చాడు. దాంతోపాటుగా ఇండియన్ జాగ్రఫీని దాంట్లో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇక్కడ వరకు ఒక టాపిక్గా తీసుకుంటే, నెక్స్ట్ టాపిక్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, క్లైమేటు, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్, వెజిటేషన్ ఇవ్వడం జరిగింది. రైటా? అంటే మొత్తం మనకి ఇండియాకి సంబంధించిన జాగ్రఫీ మొత్తం కవర్ చేయాలి. దాంతోపాటుగా ఎకనామిక్ జాగ్రఫీ చదవాలి, అదే పాటుగా హ్యూమన్ జాగ్రఫీ చదవాలి. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఎకానమిక్ జాగ్రఫీ ఏదైతే ఉందో దీంట్లో పరిశ్రమలు, అగ్రికల్చరు, వ్యవసాయము ఇవి రెండు కవర్ అవటం జరుగుతుంది. హ్యూమన్ జాగ్రఫీ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రఫిక్స్ అంటే 2011 సెన్సెస్ ఉంది కదా మనకి, ఈ 11 సెన్సెస్ సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ చూడటం జరుగుతుంది. ప్రీవియస్ కానీ క్వశ్చన్స్ కానీ తీసుకున్నట్లయితే చూడండి ఒకసారి, ఈ క్లైమేట్ మీద ఎలాంటి క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో మాన్సూన్ సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్గా అడిగాడు. ఏంటది? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఒకసారి నేను చెప్తాను. సో జనరల్గా భారతదేశం అనేది ఇలా ఉంటుంది. ఆగ్నేయ దిశలో నుంచి ఈ విధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి, ఈ మాన్సూన్స్ అనేవి భారతదేశంలోకి 2 బ్రాంచెస్ ద్వారా ఎంటర్ అవడం జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, రెండో వచ్చేసి అరేబియన్ బ్రాంచ్ అని చెప్పేసి 2 బ్రాంచెస్గా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ఏవైతే ఇక్కడ లోపలికి వచ్చాయో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకల్ స్టేట్స్లో అడిగే పేర్లు అడిగారండి. అంటే మ్యాంగో షవర్స్ అని చెప్పేసి ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో పిలుస్తారని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. రైటా? ఇక్కడ మ్యాంగో షవర్స్ అని చెప్పేసి, చెర్రీ బ్లోజమ్స్ అని చెప్పేసి కర్ణాటక ప్రాంతాల్లో, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే తొలకరి జల్లులు అని చెప్పేసి, లేదంటే ఏరువాక జల్లులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదే ఉత్తరప్రదేశ్లో వచ్చేసరికి అందీలు లేదా గుడ్డి జల్లులు అని పిలవడం జరుగుతుంది. ఇట్లా లోకల్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇండియన్ క్లైమేట్కి సంబంధించి ఎలాంటి అంశాలు అడుగుతుండో తెలియటం కోసం నేను చెప్పాను. రైటా?
అదే డ్రైనేజ్ సిస్టమ్ కానీ తీసుకున్నట్లయితే ఈ డ్రైనేజ్ సిస్టంలో కూడా నదులు ఒకవైపు ఇచ్చాడండి. దాని తర్వాత వాటి యొక్క జన్మస్థలాలు ఇవ్వటం జరిగింది. మేజర్ ల్యాండ్ ఫామ్ విషయానికి వచ్చేసరికి డెల్టాకు ఉండే ఫ్యూచర్స్ ఏంటివి అని చెప్పేసి అడగటం జరిగింది. అర్థమవుతుందా? ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి దీనికి సంబంధించినవి, ఏ రాష్ట్రాల్లో ఏ న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతున్నాయని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వటం జరిగింది. జంషెడ్పూరు ఇట్లాంటి సిటీస్ ఒక సైడ్ ఇవ్వటం జరిగింది. దాని యొక్క ప్రధానమైన కేంద్రాలు ఏమేమి తయారు చేస్తున్నాయని చెప్పేసి ఉంటుంది. అందుకనే మనము రవాణాలో లాస్ట్ టైము గ్రూప్ 2లో కూడా ఆ క్వశ్చన్ ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో నేషనల్ వాటర్ వేస్ అడిగాడు. అదేవిధంగా బిలాస్పూర్ అనేది ఏ రైల్వే జోన్ కిందకు వస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. అంటే మనకి సిలబస్ అనేది చాలా ప్రిసైజ్డ్గా ఉంది. మనం ఒకటికి కానీ 2 సార్లు కానీ సిలబస్ని ఫాలో అవుతా చదవగలిగితే ఆ చదవటం కోసం హెల్ప్ చేసేది ఎవరంటే మనం అభిరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సిలబస్ మీ అందరి దగ్గర సిలబస్ కాపీ ఉంటుంది. సిలబస్ కాపీని ముందు పెట్టుకొని చదువుతారనమాట. కానీ ఏం చేస్తారంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగానే చాలా బుక్స్ తీసేసుకొని మనం చదివేద్దాము, మొత్తము 5కి 5 సబ్జెక్టులు పెట్టుకొని ఒకదానికి 2-3 రిఫరెన్స్లు పెట్టుకొని అనుకుంటారు. కానీ అలా కాదండి. ఏ సబ్జెక్ట్కైనా ఒక బుక్ ఇనఫ్ అవుతుంది. ఆ బుక్ నుంచి మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ అభిరామ్ ఐఏఎస్ మీకు ఈ నోట్స్ మేకింగ్లో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మేము ఇచ్చే మెటీరియల్తో పాటుగా మీ ఓన్ నోట్స్గా మేకింగ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ ద ఎవర్. ఓకేనండి. అంతకంటే కూడా మంచి నోట్స్ అనేది ఏది ఉండదు. మీ ఓన్ నోట్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైటా? ఇక్కడ సిలబస్లో నేనే అంశాలన్నీ చదవటం కానీ, ఎక్కువ బుక్స్ చదవటం కానీ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ని రాంగ్ వేలో తీసుకెళ్తాయి. సబ్జెక్ట్కి ఒక బుక్కే పెట్టుకోండి, ఆ బుక్ని రివైజ్ చేస్తూ చదవండి. దానికోసం మీకు అభిరామ్ ఐఏఎస్ తోడుగా ఉంటుంది. మీరు చదివింది ఎంత మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎవరైతే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారో గ్రూప్ 2 వాళ్ళ చేత ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు అంటే మొత్తం ఇంటర్నెట్లో దొరికే క్వశ్చన్స్ అన్నీ కూడా డంప్ చేసేసి అవి మొత్తం మీకు ఇవ్వడం జరగదు అనమాట. ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా పొలైట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ కింద చదివారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ కింద చదివితే ఆ టాపిక్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే రాయటం జరుగుతుంది. గతంలో యొక్క ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన పేపర్స్ మాత్రమే రెడీ చేయబడతాయి. ఓకేనా? స్టడీ ఎవ్రీథింగ్, ఏం చదవక్కర్లేదు, మొత్తం చదివేసి మనమేమి సైంటిస్టులు అవ్వట్లేదు. ఓకేనా? రివైజ్ చేయాలి. అంటే ఏది రివైజ్ చేయకుండా ఉండకూడదు అనమాట. చదివిన దాన్ని రివైజ్ చేయాలి ఖచ్చితంగా. ఈరోజు ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్ని రివైజ్ చేయాలి. దానికోసమే మేము ఏమేం చేసామంటే 1+3+7 అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. మీరు అడగచ్చు అందరికంటే డిఫరెంట్గా ఈ అభిరామ్ ఐఏఎస్ మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. నేను ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ సిలబస్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయిస్తాం. అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మీరు ఏది కూడా చదవాల్సిన అవసరం లేదనమాట. సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో అవే చదివించడం జరుగుతుంది. చదివించిన దాన్ని రివర్స్ చేయిస్తాం. మనకి జనరల్గా ఈ ప్రిపరేషన్ అంటే మనం ఏం చేస్తామంటే మనకి ఈరోజు బాగా చదవాలనిపిస్తుంది. ఒక 12 అవర్స్ 14 అవర్స్ అట్లా చదువుతాము. నెక్స్ట్ డే వచ్చేసరికి 3 అవర్స్ చదువుతాము. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి 4 అవర్స్ చదువుతాము. ఇట్లా కన్సిస్టెన్సీగా ఒకలాగా చదవటం ఉండదు. కానీ అభిరామ్ ఐఏఎస్ ఏం చేస్తుంది, మీ కెపాసిటీ 6 అవర్సా 6 అవర్స్ మాత్రమే చదివిస్తుంది, లేదా 8 అవర్సా 8 అవర్స్ మాత్రమే చదివిస్తుంది. చదివించిన దాన్ని సిలబస్ వైజ్గా ఏదైతే ఉందో మేము ఆ సిలబస్ ఇస్తాం అనమాట. ఈరోజు ఈ వీక్ యొక్క టార్గెట్ మొత్తం కూడా ఆ సిలబస్ ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన దాన్ని ఈరోజు చదివిన దాన్ని 3 డేస్ తర్వాత రివైజ్ చేయించడం జరుగుతుంది. రివైజ్ చేసిన దాన్ని 1 వీక్ తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తాం. ఇట్లా రివైజ్ చేసిన ప్రతి అంశాన్ని కూడా ప్రీవియస్ పీవైక్యూస్ తోటి క్రాస్ చెక్ చేస్తాం. అంటే మీరు చదివిన క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ పీవైక్యూస్లో కవర్ అవుతున్నాయా లేదా. అది తర్వాత మేము ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తాం. ఏదైతే గతంలో పేపర్లు ఉన్నాయో గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలాంటి పేపర్స్ అయితే రెడీ చేశారో
అదే స్టాండర్డ్లో ఆ పేపర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఐఎమ్ అష్యూరింగ్ దట్, నేను ఖచ్చితంగా చెప్తున్నా అండి, మీరు అభిరామ్ ఐఏఎస్తో పాటు ప్రిపరేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ అనేది క్వాలిఫై అవ్వటం కన్ఫర్మ్ అనమాట. మీకే తెలుస్తుంది మనం ఇచ్చే టెస్ట్ సిరీస్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి రేపు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్న రోజు అక్కడ పేపర్లో కనిపించడం అనేది జరుగుతుంది. నేను 100 to 100% అభిరామ్ ఐఏఎస్ దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పట్లేదు. మనం ఏదైతే పేపర్స్ ఇచ్చామో ఆ టాపిక్స్ నుంచి, ఆ అంశాలలో నుంచి, మనం టెస్ట్ కండక్ట్ చేసిన అంశాల్లో నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు సిలబస్, ఇంకా థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీ ఉంది. మీకు ఇచ్చిన ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్లో తక్కువ సిలబస్ ఉన్నది ఏదైనా ఉందంటే అది ఇండియన్ సొసైటీ. కానీ చాలా సింపుల్ అనుకుంటారు. లాస్ట్ టైం పేపర్లో టఫెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఓన్లీ సొసైటీ నుంచి మాత్రమే వచ్చాయి. ఉదాహరణకి మ్యారేజ్ అనే టాపిక్ తీసుకుందాం. ఈ మ్యారేజ్ అనే టాపిక్లో వాళ్ళు క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమని అడిగారంటే, రీసెంట్గా జరిగిన ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఒక ఆమె విడాకుల కోసం అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ విడాకులకు సంబంధించిన సెక్షన్ ఏందని అడిగారు. నేను ఆ క్వశ్చన్ ప్రీవియస్ లో ఉంది, నేను మీకు చూపిస్తాను. సెక్షన్ ఏంటని అడిగారు. ఇక్కడ చూడండి. రైట్. ఇటీవలి కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. హిందూ వివాహ చట్టంలో నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒకరికొకరికి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి యొక్క ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది. హిందూ వివాహ చట్టంలో ఏ సెక్షన్ ఈ నిబంధనని ప్రస్తావిస్తుందని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. ఇది క్వశ్చన్. యాక్చువల్గా ఏ ఒక్క బుక్లో కూడా మ్యారేజెస్ అనే బుక్లో కూడా లేదనమాట. సొసైటీ రాసిన ఏ మార్కెట్లో దొరికే ఏ బుక్లో లేదు. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగిందనమాట. మీకు మ్యారేజెస్ అంటే ట్రైబల్ మ్యారేజెస్ ఏం జరుగుతాయి, హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరం వచ్చింది, ఆ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏంటి అనేది ఉంది. కానీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ అంశంతో రిలేటెడ్ చేసి మాట్లాడటం జరిగింది. ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదివున్నారో వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగారు. యాక్చువల్గా ఏమైంది, 2007లో 17 టైంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళయిందనమాట. ఇది మొత్తం కూడా ఈ సపిండా మ్యారేజెస్ అనేది దాని గురించి మాట్లాడుతుంది. ఏవైతే సేమ్ పిండం నుంచి వచ్చిన వాళ్ళు, మనకి మామూలుగా ఎట్లా ఉంటుందంటే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం కొన్ని సెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఆ సెక్షన్స్లో సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, ఏవైతే సపిండా మ్యారేజెస్ ఉంటాయో అవి అనేవి నల్ అండ్ వైట్, లెజిటిబిలిటీ ఉండదనమాట అట్లాంటి మ్యారేజెస్కి. అట్లా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల మధ్యలో విడిపోయారు. విడిపోతే అతను డివోర్స్ కోరకుండా మాది ఏదైతే మ్యారేజెస్ ఉందో మాది సపిండా మ్యారేజ్, అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులం కావటం వల్ల ఈ మ్యారేజ్ అనేది చెల్లదు అని చెప్పేసి చెప్పిందనమాట. ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయిస్తే ఈ సపిండా మ్యారేజెస్ అనేవి యొక్క సౌత్లో లెజిబిలిటీ ఉంది కదా, సౌత్లో చెల్లుబాటు అవుతున్నాయి కదా, ఇక్కడ నాకు మా యొక్క ఆచారాల ప్రకారమే ఇది జరిగింది అని చెప్పేసి అన్నారనమాట. నిజమే, కానీ సపిండా మ్యారేజెస్లో ఎగ్జంప్షన్ ఉందన్నమాట. సపిండా మ్యారేజ్ యొక్క డెఫినేషన్ ఏమో సెక్షన్ 3 చెప్తుంది. సపిండా మ్యారేజెస్ అనేవి చెల్లుబాటు కాదు అని చెప్పేసి సెక్షన్ 5 చెప్తుంది. అసలు సపిండా మ్యారేజ్ అంటే ఏంటి అనేది సెక్షన్ 3 చెప్తుంది అనమాట. ఈ 5లో ఏం చెప్పిందంటే ఢిల్లీ కోర్టు ఫైనల్గా ఏం చెప్పిందంటే, మీరు చేసుకున్న మ్యారేజెస్ అనేవి మీ కస్టమ్స్లో పాటు ఉండాలి అని చెప్పింది అనమాట. మీ యొక్క ఆచార వ్యవహారాలతో పాటుగా ఉంటున్నట్టుగా ఏదైనా ప్రూఫ్ తీసుకురండి. ఆ ప్రూఫ్ తీసుకొస్తే మీకు ఆ మ్యారేజ్ చెల్లుబాటు అవుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఆమె ఆ ప్రూఫ్ తీసుకురాలేదు. ఆ యొక్క కేసుని కొట్టేయడం జరిగిందనమాట, ఆ పిటిషన్ని. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, క్వశ్చనింగ్ అనేది సమ్ టైమ్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఉంటాయి. మీరు బుక్లో మ్యాటర్ ఎంత చదివినా కూడా ఉపయోగం ఉండదు. మనకు ఆ భయం ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ వీటికి సంబంధించి అవసరం లేదనమాట. జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, కొత్తగా ఏదైనా యాడ్ అయితే అట్లాంటివి చదవాల్సి ఉంటుంది. అదే రామ్సార్ సైట్స్ ఉన్నాయి, కొత్తగా రామ్సార్ సైట్స్ ఏమైనా యాడ్ అయితే అవి చదవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది 2023ది, అలాంటివి చదవాల్సి ఉంటుంది. కానీ సొసైటీ ఇది చదివేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 2 ఐటమ్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. ఇవి మీకు తెలిసిందే. కరెంట్ అఫైర్స్లో 3 కాంపోనెంట్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఇచ్చారు, నేషనల్ ఇచ్చారు, స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ 3 ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, బేసిక్ న్యూమరసీ కూడా ఉంది అనమాట. ఇవి 150 మార్క్స్కి మనకున్న క్వశ్చన్ పేపర్. ఇక్కడ
ఒక విషయం చూడండి, మేము ఏదైతే ఈ చేయబోతున్నామో ఈ గ్రూప్ 2కి సంబంధించి మీకు వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ అనేవి అభిరామ్ ఐఏఎస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా వీడియో క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. మీరు చూడలేనన్ని వీడియోస్ ఉన్నవండి. అంటే ఒక్కోసారి నేను చాలా వాటిలో చూశాను. 270 వీడియోస్, 350 వీడియోస్, ఇట్లా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మనకున్న ఈ తక్కువ టైంలో ఇన్ని వీడియోస్ చూడటం వీలయ్యే పనేనా? లేదు. ఇంత వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2కి సంబంధించి సిలబస్లో ఏవైతే ఉందో సుత్తి లేకుండా ఆ వీడియోస్ మాత్రమే చేయటం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుక్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. బుక్స్ ఏ సార్స్ అయితే సిలబస్ చెప్పారో, సిలబస్లోనే వీడియోస్ చేశారో వాళ్ళు తయారు చేసిన బుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ బుక్స్ నుంచి మీరు ఆ వీడియోస్ చూసుకొని ఈ బుక్స్ చదువుకొని టెస్ట్ సిరీస్ కానీ అటెంప్ట్ ఇస్తే, మాతో పాటు కానీ మీరు చదవగలిగితే మీరు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అపీర్ అవుతారు. లాస్ట్ టైము చదివినా చదవకపోయినా సరే కొంత లక్ ఫ్యాక్టర్ వల్ల 1:100 తీయటం చేత చాలామంది మెయిన్స్ అపీర్ అవ్వటం కానీ మెయిన్స్ రాయడానికి కానీ ఒక అవకాశం దొరికింది. కానీ ఇప్పుడు అట్లా లేదనమాట. రీసెంట్గా మనకి FBO FSO ఎగ్జామ్ జరిగింది. ఎంత తీశారండి? 1:15 తీశారు. అంటే ఒక పోస్ట్కి 15 మందిని తీయటం జరుగుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అభిరామ్ ఐఏఎస్తో పాటుగా ప్రిపేర్ అవ్వండి. మేము మీకు హెల్ప్ చేయడానికే మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ రిప్లై ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.